హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. కాల్ ఫర్ ట్రిక్ అనేది నా ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. నేను దీనిలో ఇప్పటికే 300+ జీకే ట్రిక్స్ అప్లోడ్ చేశాను, అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్కి యూజ్ అయ్యేలా. ఇంకా నేను తెలుగులో అప్లోడ్ చేయలేదు. మీరు ఈ ట్రిక్స్ అన్నీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి, ఫ్రీగా వాచ్ చేయండి. పార్ట్ 1, ట్రిక్ టు రిమెంబర్ ఇండియన్ సిటీస్ ఆన్ రివర్ మహానది. మహానది తీరాన ఉన్న నగరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇవాళ మనం మహానది తీరాన ఉన్న నగరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్. పక్కగా 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లో. సో చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మనం మహానది తీరాన ఉన్న నగరాలు, వాటి పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ 1 కటక్, సెకండ్ 1 సంబల్పూర్. ఈ 2 నగరాలు మహానది తీరాన ఉన్నాయి, కానీ ఈ 2 నగరాలు స్టేట్ ఒడిశాలో ఉన్నాయి. కటక్, సంబల్పూర్ అనే 2 నగరాలు మహానది తీరాన ఉన్నాయి, అండ్ ఈ 2 నగరాలు ఒడిశాలో ఉన్నాయి. కానీ ఈ 4 వర్డ్స్ మహానది, కటక్, సంబల్పూర్, ఒడిశా ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. సిటీ, రివర్ అండ్ ఇట్స్ రిలేటెడ్ న్యూ వర్డ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మహానది అని ఉంది కదా, మహానది, మెహందీ, మహానది, మెహందీ. చూడండి, మెహందీలో ఉన్న అన్ని లెటర్స్ ఆల్మోస్ట్ మహానదిలో ఉన్నాయి, అండ్ 2 ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంది. సో మహానదిని మెహందీలాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మహానదిని మెహందీలాగా గుర్తుపెట్టుకోండి. మెహందీ, మహానది, మెహందీ, మహానది 2 ఒకేలా ఉన్నాయి. కమింగ్ టు సెకండ్ 1 కటక్. కటక్లో ఫస్ట్ 3 లెటర్స్ ఏమని ఉన్నాయి? CUT. సో కటక్ని కట్ లాగా గుర్తుపెట్టుకోండి. కటక్ని కట్, కట్ అంటే ఏంది? కటక్, కట్, కటక్, కట్, కటక్ ఇలా గుర్తుపెట్టుకోండి. థర్డ్ 1 సంబల్పూర్. ఇప్పుడు నేను సంబల్పూర్లోంచి 6 లెటర్స్ తీసుకుంటున్నాను. SAMBAR. వాటి ప్రొనౌన్సియేషన్ ఏంటి? సాంబార్. సంబల్పూర్, సాంబార్, సంబల్పూర్, సాంబార్. సాంబార్లో ఉన్న అన్ని లెటర్స్ సంబల్పూర్లో ఉన్నాయి. సో సంబల్పూర్ని సాంబార్ లాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సంబల్పూర్ని సాంబార్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టేట్ ఒడిశాని చూస్తే మధ్యలో DISH అని ఉంది. దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? డిష్. సో ఒడిషాని డిష్ లాగా గుర్తుపెట్టుకోండి. ఒడిషాని డిష్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిష్ అంటే ఏంటి అర్థం? వంటకం. డిష్ అంటే ఏంటి? వంటకం. సో ఒడిషాని డిష్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు 4 న్యూ వర్డ్స్ వచ్చాయి: మెహందీ, కట్, సాంబార్, డిష్. కానీ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే ఈ 4 న్యూ వర్డ్స్ ఉన్నాయి: మెహందీ, కట్, సాంబార్, డిష్. ఇప్పుడు నేను ఈ 4 న్యూ వర్డ్స్ని యూజ్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తాను. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఒక అమ్మాయి తన 2 చేతులకి మెహందీ పెట్టుకుంది. సో వాళ్ళ హస్బెండ్ని కూరగాయలు కట్ చేసి సాంబార్ డిష్ చేయమంటుంది. ఐ రిపీట్, ఒక అమ్మాయి తన 2 చేతులకి మెహందీ పెట్టుకుంది. సో వాళ్ళ హస్బెండ్ని కూరగాయలు కట్ చేసి సాంబార్ డిష్ చేయమంటుంది. మీరు ఈ స్టోరీని అబ్జర్వ్ చేస్తే నేను ఈ 4 వర్డ్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేశాను. సో మీకు ఈ స్టోరీ గుర్తుంటే ఆటోమేటిక్గా ఈ 4 వర్డ్స్ గుర్తుంటాయి. ఇక్కడ మెహందీ అంటే ఏంటి అర్థం? మహానది. కట్ అంటే ఏంటి? కటక్. సాంబార్ అంటే ఏంటి? సంబల్పూర్. డిష్ అంటే ఏంటి? ఒడిశా. సో ఈ స్టోరీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ 4 న్యూ వర్డ్స్ గుర్తుంటాయి. ఒక అమ్మాయి తన 2 చేతులకి మెహందీ పెట్టుకుంది. సో వాళ్ళ హస్బెండ్ని కూరగాయలు కట్ చేసి సాంబార్ డిష్ తయారు చేయమంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ట్రిక్ని మరికొంత ఫన్నీగా క్రియేట్ చేద్దాం. ఎలాగంటే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ట్రిక్స్ని గుర్తుపెట్టుకుంటే జీకే చాలా సింపుల్గా అండ్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో ఇప్పుడు మనం ఈ ట్రిక్ని మరికొంత ఫన్నీగా చేద్దాం. ఫ్రెండ్స్, స్పెషల్లీ బాయ్స్, ఒకవేళ మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ వైఫ్ కూడా ఇలాగే సాంబార్ చేయమంటే మీరు చేస్తారా? ఐ రిపీట్, బాయ్స్, ఒకవేళ మీ వైఫ్ కూడా ఇలాగే సాంబార్ చేయమంటే మీరు చేస్తారా? గర్ల్స్, ఒకవేళ మీ హస్బెండ్ చేయను అంటే మీరేం చేస్తారు? ఫ్రెండ్స్, ఈ రెండింటికి సమాధానం కామెంట్లో పెట్టండి. ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఫన్నీ కోసమే. ఈ విధంగా మీరు స్టోరీలో ఇన్వాల్వ్ అవుతే మీకు ట్రిక్స్, జీకేస్ చాలా సింపుల్గా అండ్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో ఫ్రెండ్స్, మీ ఆన్సర్ని కింద కామెంట్లో పెట్టండి. ఫ్రెండ్స్, నా ఒక ఇంగ్లీష్ ఛానల్ కాల్ ఫర్ ట్రిక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 300+ జీకే ట్రిక్స్ ఫ్రీగా వాచ్ చేయండి. గూగుల్లో కాల్ ఫర్ ట్రిక్ అని టైప్ చేయండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కాల్ ఫర్ ట్రిక్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.